హలో ఎవ్రీవన్, టుడే మన వీడియో వచ్చేసి వైటల్ సైన్స్ అది కంటిన్యూషన్ క్లాస్ అండి. లాస్ట్ టైం సగం చెప్పి ఆపేసిన కదా, దాని కంటిన్యూషన్ క్లాస్ అనమాట. ఇప్పుడు ఇది టెంపరేచర్ అనేది మనకి ఫార్ములా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫార్ములా మనం బిట్ మనకి ఫారెన్ హీట్లో ఇస్తే సెల్సియస్లో ఎంత, సెల్సియస్లో ఇస్తే ఫారెన్ హీట్లో ఎంత అని అడుగుతాడు. అది ఫార్ములా ఫారెన్ హీట్ నుంచి సెల్సియస్కి మనం మార్చాలంటే C = F - 32 × 5/9. అలా కాకపోతే ఇది సింపుల్గా ఉంటుంది, ఏదైనా గుర్తుంచుకోవచ్చు. F - 32 / 1.8. ఒకవేళ మనకి సెల్సియస్లో ఇచ్చి ఫారెన్ హీట్లో మార్చాలి అంటే F - C + 32 × 9/5. అలా కాదంటే ఇది కూడా గుర్తుంచుకోండి, ఇది ఈజీగా ఉంటుంది. C × 1.8 + 32. ఈ ఫార్ములా ద్వారా మనం చేసామంటే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మోస్ట్ రిలయబుల్ రూట్. అంటే మనకి కరెక్ట్ రీడింగ్ చూపిస్తుంది అండి. రెక్టల్ సైట్ అనేది మనకి కరెక్ట్ రీడింగ్ చూపిస్తుంది. బట్ మోస్ట్ కామన్గా యూజ్ చేసే రూట్ ఏది అంటే ఓరల్గా యూజ్ చేస్తాము. మోస్ట్ రిలయబుల్ రూట్ ఏదని అడిగితే రెక్టల్ అని చెప్పాలి. కామన్ అని అడిగినప్పుడు మనం ఓరల్ అని ఆన్సర్ ఇవ్వాలి. టెంపరేచర్ మనకి ఫీవర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీవర్స్ ఉంటాయి. ఉన్న టెంపరేచర్ని బట్టి మనకి కొన్ని టర్మినాలజీ వర్డ్స్ కూడా, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 99 నుంచి 100 ఉంటే మనం దాన్ని లో పైరెక్సియా అంటాం. అంటే ఫీవర్కి ఇంకోనేమే పైరెక్సియా. 99 degrees నుంచి 100 degree ఫారెన్హీట్ ఉంటే అది మనకి లో పైరెక్సియా అవుతుంది. అండ్ 100 to 103 ఉంటే మోడరేట్ పైరెక్సియా. అండ్ 103 to 105 ఉంటే హై పైరెక్సియా. అండ్ మోర్ దెన్ 105 ఉంటే హైపర్ పైరెక్సియా అంటాము. అండ్ హైపర్థెర్మియా, మోర్ దెన్ 105 ఉంటే హైపర్థెర్మియా. బిలో 105 ఉంటే హైపోథెర్మియా. యూథెర్మియా, నార్మల్ టెంపరేచర్ని యూథెర్మియా అంటాము. అండ్ ఫీవర్స్, ఇన్వాసివ్ టెంపరేచర్. ఇప్పుడు నార్మల్ పాయింట్ నుంచి టెంపరేచర్ స్లోగా మనకి పెరుగుతూ ఉంటుంది కదా, ఆ పెరుగుతూ ఉండే రేట్ని ఇన్వాసివ్ టెంపరేచర్ అంటాము. పీక్స్కి ఇఫ్ 102, 103 అది హై రేంజ్కి వెళ్తుంది కదా, దాన్ని మనం ఫాస్టీజియం అంటాము. అండ్ ఫాస్టీజియం స్టేజ్ నుండి డైరెక్ట్గా ఒకేసారి టెంపరేచర్ అనేది రీడింగ్ ఫెల్ డౌన్ అయిపోతే దాన్ని క్రైసిస్ టెంపరేచర్ అంటాం. అందులో మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి, ట్రూ క్రైసిస్ అండ్ ఫాల్స్ క్రైసిస్. ట్రూ క్రైసిస్ అంటే మనకి టెంపరేచర్ తగ్గుతుంది, అంటే లోపల ఫీవర్ ఏమి ఉండదు, మొత్తం తగ్గిపోతుంది. ఎలాంటి డిసీజ్ కండిషన్ లేకుండా పాజిటివ్గా మనకి తగ్గేదాన్ని ట్రూ క్రైసిస్ అంటాము. ఫాల్స్ క్రైసిస్ అంటే అది జస్ట్ అప్పుడు సడన్గా తగ్గుతుంది మళ్ళీ పెరుగుతుంది. ట్రూ క్రైసిస్లో అట్లా ఏమి ఉండదు. ఈ లైసిస్ అంటే జిగ్జాగ్ మేనర్ అండి. మనకి టెంపరేచర్ స్లోగా పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది, దాన్ని లైసిస్ అంటాము. క్రైసిస్ అంటే సడన్ ఫాల్, లైసిస్ అంటే జిగ్జాగ్ మేనర్ అన్నమాట. జిగ్జాగ్ మేనర్లో మనకి తగ్గుతూ వస్తుంది టెంపరేచర్ అనేది. అండ్ టైప్స్ ఆఫ్ ఫీవర్. కంటిన్యూస్ ఫీవర్ అంటే మనకి పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఒకటే టెంపరేచర్ ఉంటుంది. అంటే ఒక 2 degrees అటు ఇటు అవ్వచ్చు, సేమ్ టెంపరేచర్ చూపిస్తే దాన్ని కంటిన్యూగా ఫీవర్. ఇప్పుడు 102 ఉందనుకోండి, జస్ట్ 101, 103 అలా అటు ఇటు అవుతుంది, కానీ అంతే టెంపరేచర్ ఉంటుంది. దాన్ని కంటిన్యూస్ ఫీవర్ అంటాము. రెమిటెంట్ ఫీవర్ అంటే మోర్ దెన్ 2 degrees మనకి టెంపరేచర్ వేరియేషన్ అనేది 2 degrees కంటే ఎక్కువ ఉంటుంది, దాన్ని రెమిటెంట్ ఫీవర్ అంటాము. ఇంటర్మిటెంట్ ఫీవర్ అంటే ఫీవర్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వల్స్. అంటే ఈరోజు మనకి ఈవినింగ్ 5 o'clock వస్తే మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ 5 o'clock వస్తుంది, అప్పటి వరకు మళ్ళీ ఫీవర్ ఉండదు. మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో కూడా మళ్ళీ అదే టైంకి వస్తుంది, దాన్నే ఇంటర్మిటెంట్ ఫీవర్ అంటారు. అండ్ ఇన్వర్స్ ఫీవర్ అంటే హై టెంపరేచర్ ఇన్ మార్నింగ్. ఓకే, మార్నింగ్ టైంలో టెంపరేచర్ అనేది హైగా ఉంటుంది, ఈవినింగ్కి వచ్చేసరికి లో అవుతుంది, దాన్ని ఇన్వర్స్ ఫీవర్ అంటారు. ఇది సెప్టిక్ ఫీవర్కి 3 names ఉంటాయి, హెక్టిక్ అండ్ స్వింగింగ్ అండ్ సెప్టిక్ ఫీవర్. ఇది టెంపరేచర్ వేరియేషన్ అంటే టెంపరేచర్ వేరియేషన్ ఎట్లా ఉంటుంది అంటే 5 degrees కంటే ఎక్కువ ఉంటుంది, 5 degree ఫారెన్హీట్ కంటే ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సెప్టిక్ ఫీవర్ అంటారండి దీన్ని. అండ్ రిలీజింగ్ ఫీవర్. రిలీజింగ్ అంటే బ్యాక్టీరియల్ ఫీవర్, మనకి ఏమైనా
దోమలు కుట్టినప్పుడు కొన్ని వస్తుంటాయి కదా, అట్లా ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండేటప్పుడు దాన్ని రిలీజింగ్ ఫీవర్నే బ్యాక్టీరియల్ ఫీవర్ అని కూడా అంటాం. అండ్ మోటిస్ అండ్ ఓకే, మోటిస్కి ఇంకొక నేమే డెత్. మోటిస్ సైన్స్ ఏమేమి ఉంటాయంటే ఆల్గర్ మోటిస్, పాలర్ మోటిస్, లైవర్ మోటిస్, రైగర్ మోటిస్ అనేవి ఉంటాయి. ఆల్గర్ మోటిస్ అంటే టెంపరేచర్ అనేది 1.4 డిగ్రీ ఫారెన్హీట్ అనేది 24 అవర్స్, ఫస్ట్ 24 అవర్స్లో అంటే చనిపోయిన తర్వాత మనకి టెంపరేచర్ అనేది 1.4 డిగ్రీ ఫారెన్హీట్కి తగ్గిపోతుంది, బాడీ అంతా చాలా కూల్ అవుతుంది, దాన్నే ఆల్గర్ మోటిస్ అంటారు. పాలర్ మోటిస్ అంటే చనిపోయినాక ఆ కలర్ అనేది మారిపోతుంది, బాడీ కలర్ అనేది పేల్ అయిపోతుంది బాడీ కలర్ అంతా, దాన్నే పాలర్ మోటిస్ అంటారు. లైవర్ మోటిస్ అంటే బ్లూయిష్ డిస్కలరేషన్ ఆఫ్ ద బాడీ ఆఫ్టర్ 3 అవర్స్ ఆఫ్ డెత్. ఓకే, 3 అవర్స్ అయిన తర్వాత బాడీ అనేది బ్లూయిష్ కలరేషన్ అనేది వస్తుంది, దాన్ని లైవర్ మోటిస్ అంటారు. అండ్ రైగర్ మోటిస్ అంటే బాడీ అంతా స్టిఫ్ అయిపోతుంది ఆఫ్టర్ 10 అవర్స్. చనిపోయినాక 10 అవర్స్ తర్వాత బాడీ అంతా స్టిఫ్గా అయిపోతుంది, దాన్నే రైగర్ మోటిస్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి పల్స్. టెంపరేచర్ ఇప్పటి వరకు ఇంపార్టెంటే కవర్ చేస్తున్నాను అండి నేను. యాక్చువల్లీ నేను చదువుకుంటూ నోట్స్ ప్రిపేర్ చేసుకొని దాన్నే ఇట్లా వీడియో లాగా కన్వర్ట్ చేసుకుంటున్నా. టెంపరేచర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు పల్స్. హార్ట్ రేటు పల్స్ రేటు రెండు ఈక్వల్గా ఉంటాయి, రెండు సేమే. పల్స్ సైట్స్ ఏమేమి ఉంటాయి అంటే 9 పల్స్ సైట్స్ అనేవి ఉంటాయి. మనం పల్స్ చెక్ చేసేవి 9 సైట్స్ ఉంటాయి. ఒకటి టెంపోరల్, కెరోటిడ్, ఎపికల్, బ్రేకియల్, రేడియల్, ఫిమోరల్, పాప్లిటీలియల్, పోస్టీరియర్ టిబియల్ అండ్ పెడల్. టెంపోరల్ అనేది మనకి దగ్గర ఐకి పక్కన చూస్తాము, ఫస్ట్ ప్రయారిటీ అయితే. సెకండ్ ప్రయారిటీ వచ్చేసి ఇంకొంచెం అబోవ్గా చూసుకుంటాము. నెక్స్ట్ కెరోటిడ్ పల్స్ మనం ఎప్పుడు చూస్తామండి, ఇక్కడ నెక్ దగ్గర, సబ్క్లావియన్ రీజియన్ దగ్గర, నెక్ దగ్గర చూసుకుంటాము. ఇది కెరోటిడ్ పల్స్ మనం ఎప్పుడు చూస్తామంటే పేషెంట్ ఇప్పుడు రెస్పాన్స్ లేనప్పుడు మనం సిపిఆర్ ఇవ్వాల్సిన టైం అప్పుడు ముందుగా చూస్తాము. ఇక్కడ మనం మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సింది ఏమంటే కెరోటిడ్ పల్స్ చెక్ చేసేటప్పుడు సిపిఆర్కి ముందు 10 సెకండ్స్ కంటే అబోవ్ మనం చెక్ చేయకూడదు. బిలో 10 సెకండ్స్, 5 to 10 సెకండ్స్లో మనము ఆ పల్స్ అనేది చెక్ చేసి సిపిఆర్ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఎపికల్ పల్స్. ఇది మోస్ట్ రిలయబుల్ పల్స్. లొకేషన్ ఎట్ ద మిట్రల్ వాల్. ఇది హార్ట్కి ఎపెక్స్ అంటే హార్ట్కి కింద భాగంలో 4th ఇంటర్కోస్టల్ స్పేస్లో మనం చెక్ చేస్తాం దీన్ని. అది పిల్లల్లో అయితే, పెద్దవాళ్ళు అయితే 5th ఇంటర్కోస్టల్ స్పేస్ దగ్గర అడల్ట్స్లో ఉంటుంది. నెక్స్ట్ బ్రేకియల్ పల్స్, రేడియల్ పల్స్. బ్రేకియల్ పల్స్ మనం బీపీ చెక్ చేసేటప్పుడు చూస్తాం కదా. అండ్ నెక్స్ట్ రేడియల్ పల్స్ అనేది మోస్ట్ కామన్గా చూస్తుంటారు. అండ్ ఫిమోరల్ పల్స్ చిన్నపిల్లల్లో మనం సిపిఆర్ ఇచ్చేటప్పుడు బిఫోర్ సిపిఆర్ స్టార్టింగ్ మనం ఫిమోరల్ పల్స్ అనేది చెక్ చేసుకోవాలి. పాప్లిటీలియల్ అంటే లోవర్ లిమ్స్ దగ్గర మనం బీపీ చెక్ చేసేటప్పుడు ఈ పాప్లిటీలియల్ పల్స్ బిహైండ్ ద నీ అనేది ఈ పల్స్ సైట్ ఉంటుంది, అక్కడ చెక్ చేసుకుంటాము. పోస్టీరియర్ టిబియల్ అంటే యాంకిల్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ పెడల్స్. బ్లడ్ పాస్ బై ద కంట్రాక్షన్ ఆఫ్ లెఫ్ట్ వెంట్రికల్. అండ్ నెక్స్ట్ స్పిగ్మాలజీ. స్టడీ ఆఫ్ పల్స్ని స్పిగ్మాలజీ అంటాము. పల్స్ డెఫిసిట్. ఎపికల్ పల్స్కి రేడియల్ పల్స్కి ఉండే డిఫరెన్స్ని పల్స్ డెఫిషియట్ అని అంటాము. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. పల్స్ డెఫిషియట్ అనేది ఎపికల్ పల్స్, రేడియల్ పల్స్ మధ్య ఉండే వేరియేషన్ని పల్స్ డెఫిషియట్ అంటాము. పల్స్ హ్యాస్ 4 క్యారెక్టరిస్టిక్స్: రేట్, రిథమ్, వాల్యూమ్ అండ్ టెన్షన్. ఇది పల్స్ గ్రేడింగ్ అండి. గ్రేడింగ్ అంటే 3+ అంటే మనకి బౌండింగ్ పల్స్, అది ఫుల్ లోడెడ్ పల్స్, అంటే చాలా టక్ 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 అని కొట్టుకుంటూనే ఉంటుంది. ఫుల్లీ లోడెడ్ పల్స్ని బౌండింగ్ పల్స్ అని అంటాము. 3+. అండ్ 2+ అనేది నార్మల్, 1+ అనేది వీకరు. 0 అంటే అది యాబ్సెంట్ అండి. యాబ్సెంట్ పల్స్ని 0తో చూస్తాం.
కొలాప్సింగ్ పల్స్ అంటే సడన్లీ పల్స్ రేట్ అనేది సడన్లీ ఫాల్ డౌన్ అయిపోతే దాన్ని కొలాప్సింగ్ పల్స్ అంటారు. కొరీజియన్ పల్స్ అంటే ఫుల్లీ లోడ్ అయ్యి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఫాల్ డౌన్ అవుతుంది పల్స్ రేట్ అనేది. ఈ కొరీజియన్ పల్స్కి ఇంకా అదర్ నేమ్స్ 2 ఉన్నాయండి. అయోర్టిక్ రిగర్గిటేషన్ అండ్ వాటర్ హామర్ పల్స్. వచ్చేసి పల్స్ రేట్ నార్మల్ పల్స్ రేట్ 72, ఇది యావరేజ్ అండి. నార్మల్గా అయితే 60 to 100 అని కూడా చెప్పుకోవచ్చు. మనకి ఇచ్చిన బిట్ని బట్టి మనం ఆన్సర్ పెట్టుకోవాలి. ఇక్కడ 72 అని ఉంటే 72 పెట్టాలి. యావరేజ్గా 60 to 100 అనేది ఉంటుంది మనకి పల్స్ రేట్ అనేది. న్యూ బోర్న్లో అయితే 120 to 160 బీట్స్ పర్ మినిట్ అనేది ఉంటుంది. టెకికార్డియా అంటే మోర్ దెన్ 100 బీట్స్, పల్స్ రేట్ అనేది మోర్ దెన్ 100 ఉంటే దాన్ని టెకికార్డియా అంటాము. బిలో 60 ఉంటే దాన్ని బ్రాడికార్డియా అంటాము. స్ట్రోక్ వాల్యూమ్ అంటే మనకి లెఫ్ట్ వెంట్రికల్ నుండి బ్లడ్ ఎజెక్ట్ అవుతుంది. లెఫ్ట్ వెంట్రికల్ నుంచి మనకి ఎంత 70 ml ఆఫ్ బ్లడ్ అనేది వస్తుంది. ఒక్కసారి కంట్రాక్షన్ అవుతుంది. లెఫ్ట్ వెంట్రికల్ ఒకసారి కంట్రాక్షన్ అయ్యి ఎంత బ్లడ్ని అయితే పంపిస్తుందో దాన్నే స్ట్రోక్ వాల్యూమ్ అంటారు. అది 70 ml బ్లడ్ అనేది పంపిస్తుంది. అండ్ రిథమ్ వచ్చేసి నార్మల్ కార్డియాక్ సైకిల్ డ్యూరేషన్. ఒక కార్డియాక్ సైకిల్ కంప్లీట్ అవడానికి 0.8 సెకండ్స్లో మనకి ఒక కార్డియాక్ సైకిల్ అనేది కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ.